గత 8, 9 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాము. లేడీస్ ఇలా బట్టలేసుకోవాలని కొంతమంది ఒపీనియన్స్ చెప్తున్నారు. లేదు ఎందుకు ఇలా ఏసుకోవాలని చెప్పి మరికొంతమంది ఒపీనియన్ చెప్తున్నారు. సో, అసలకి ఎలా అంటే సినిమా వాళ్ళంటే ఇలానే ఉంటారని మరికొంతమంది చెప్తున్నారు. సో, ఇలా సినిమాలో యాక్ట్ చేసే ఒక ఆర్టిస్ట్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఎవరో కాదు పులిసిద్ద గారు. సో, తనని అడుగుదాము. తన ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ సిద్ద గారు. హాయ్ అండి. సో, ఎందుకు అంటే ఇప్పుడు కొంతమందిరేమో ఇలా బట్టలేసుకోమంటున్నారు. కొంతమందిరేమో అట్లా బట్టలేసుకోండి అంటున్నారు. అసలు ఏంటి గోలేంటి అసలు ఈ బట్టల గోల? బట్టల గోల అంటే ఇప్పుడు మనిషి మామూలుగా ఉన్నాము, మంచి ఉన్నత స్థాయికి వెళ్తున్నాము అనంటే బట్టలు కూడా ఉండాలి కదా! బట్టలు లేకుండా అయితే ఇప్పు తీసుకొని బయటకి రాలేరు కదా! ఇప్పుడు అదే దౌర్భాగ్యం అయిపోయింది. శివాజీ గారు నిండుగా ఒంటి నిండా బట్టలు కప్పుకోండి అని చెప్తే, మేము దానికి పూర్తిగా వ్యతిరేకం. మేమన్నీ ఎప్పుడు తీసుకొని తిరుగుతాం. నువ్వెవడు చెప్పడానికి అనే ఇదిలో ఉన్నారు. మరి వాళ్ళని ఏం మాట్లాడతాం? వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం చెప్పు? అట్లా తయారైపోయింది. సో, ఇప్పుడు అనసూయ గారు ఏమంటున్నారంటే, అది ఎవరి ఇండివిడ్యువల్ ఇష్టమండి. ఇంకొకళ్ళు ఎవరు దాన్ని జడ్జ్ చేస్తారు. ఎవరి బట్టలనేది వాళ్ళ ఇష్టము. ఇంకొకళ్ళు ఎందుకు మాట్లాడతారని చెప్పి అనసూయ గారు అంటున్నారు. దానికి ఏమంటారు మీరు? నేనేమంటాను అసలు ఆవిడ గురించి మాట్లాడుకోవడం వేస్ట్. మళ్ళీ దీనికి ఒక టైం పెట్టి నువ్వు మా క్వెషన్ ఏసి మేము ఆన్సర్ చెప్పి ఇదొక దిక్కుమాల సంత అయిపోయింది. అసలు యాక్చువల్‌గా నేను ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేశా. ఇప్పుడు నువ్వు ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు, నువ్వేదో సినిమాలు తీసావు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉన్నావు, సపోర్టింగ్ రోల్ చేసుకుంటూ పోతూ ఉన్నావు. అసలు నువ్వు ఎక్కడ హీరోయిన్? శివాజీ గారు అనేది హీరోయిన్ సీన్ కదా! నువ్వు హీరోయిన్‌వా? దానికి ముందు సమాధానం చెప్పు నువ్వు. అన్నిట్లో ఎళ్లి ఏలు పెడతావెందుకు? ప్రతి ఒక్క పుట్టలో ఎళ్లి మొత్తం నాదే అని చెప్పేసి ఏలు పెట్టడం దేనికి? అసలు నిన్నెవడు మాట్లాడమనింది? ఆయన అనింది హీరోయిన్స్ నీట్‌గా రండమ్మా. ఇప్పుడు నీకన్నా పెద్ద పెద్ద సమంత గారు, అనుష్క గారు, సాయి పల్లవి, తర్వాత మన మిగతా చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. గొప్ప గొప్ప హీరోయిన్స్ ఉన్నారు. వాళ్ళు కదా ఇబ్బంది పడాలి. వాళ్ళు కదా మాట్లాడాలి. నీకేంటి ప్రాబ్లమ్? నువ్వెందుకు మాట్లాడాల్సొచ్చింది? నీకేంటి అవసరం? నువ్వేమన్నా హీరోయిన్‌గా చేసావా? లేదు కదా! ఈవిడ ఇంత ఓతే గొంతు చించుకొని కొంతమంది సో కాల్డ్ పర్సన్స్ ఎవరైతే ఈమెకు సపోర్ట్ చేస్తున్నారు కదా! నేను ఒక్కటే మాట చెప్తున్నాను. ఏదో 'జబర్దస్త్' మొన్న ఎప్పుడో చూసా నేను. 'జబర్దస్త్' షోలో ఆది గారు రాశి ఫలాలు అనంటే, రాశి గారి ఫలాలా అని చెప్పేసి వ్యతిరేకించి మాట్లాడావు. మరి రాశి గారు హీరోయిన్‌గా చేసింది ఆడ మనిషి కదా! నువ్వెలా మాట్లాడావు అట్లా? అంటే నీ దగ్గరికొస్తే ఒక న్యాయము, వేరే వాళ్ళైతే ఒక న్యాయమా? నువ్వు ఒక్కదానివే ఆడదాని మిగతా వాళ్ళు ఆడవాళ్ళు కదా! ఏం మాట్లాడుతుంది? ఈ ఈ యొక్క నాకు ఆవిడ పేరు పలకడానికి గూడా సతీ, సావిత్రి, అనసూయ వీళ్ళని చాలా పతివ్రతలు. అలాంటి పేరు పెట్టుకొని నేను ఆవిడ పతివ్రత కాదు అని అనట్లేదు. ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఎందుకు దీన్ని ఇంత కాంట్రోవర్సీ చేయాల్సిన అవసరం ఏముంది? ఏదో నువ్వు చేసుకుంటున్నావు. ఇప్పుడు స్వేచ్ఛ లేదు. ఎవరికి నచ్చినట్టు, నచ్చినట్టు బట్టలేసుకోవచ్చని చెప్తుంది కదా! మరి నువ్వు ఏదైతే 2 పీలికలేసుకొని అక్కడ స్విమ్మింగ్ పూల్‌లోని ఎక్కడో తిరుగుతూ ఉంటావు కదా! మరి అదే బట్టలేసుకొని నువ్వు ప్రజల్లోకి ఎందుకు రావు? మరి నీ ఇంటి పూజ గదిలోకి ఎందుకు పోవు నువ్వు? నీ ఇంట్లో ఎందుకు తిరగవు? బయటకెందుకు రావు? సిగ్గా? మరి అదే కదా చెప్పింది శివాజీ గారు గూడా. బయటకొచ్చేటప్పుడు మీ ప్రైవేటీ ఇదిలో మీరెక్కడైనా స్విమ్మింగ్ పూల్‌లోనో యేసుకుంటే మీరు దాన్ని ప్రైవేట్‌గా పెట్టుకోండమ్మా. పబ్లిక్‌లో పెట్టకండి. ఇప్పుడు అవసరం ఏముంది? మరి ఎందుకు స్విమ్మింగ్ పూల్ డ్రెస్ మొన్న ఇది జరిగినాక గూడా మళ్ళీ పెట్టిందావిడ. ఎందుకు? దానివల్ల ఏంటి ఉపయోగం ఏంటి? అంటే దానివల్ల ఉపయోగం ఏంటి నాకర్థం కావట్ల. మరి ఆవిడకి ఉపయోగం ఏంటో ఆవిడకే తెలియాలి. మరి మాకు తెలియట్లా. మరి కొంతమంది వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా నువ్వు మాట్లాడింది తప్పు. నువ్వలా మాట్లాడకూడదు. నిన్ను చూసి నువ్వు సెలబ్రిటీ హోదాలో ఉన్నావు కాబట్టి నిన్ను చూసి రేపు 10 మంది వచ్చేవాళ్ళు యూత్ ఏదైతే నేర్చుకోవాలి తప్పితే ఇలా వాళ్ళు కూడా ఇలాగే బట్టలిప్పి తీసుకొని తిరిగే స్థాయికి నువ్వు దిగజారిపోకూడదు. నువ్వు అలా మాట్లాడబాకు. దాన్ని ఇంతటితో వదిలేయి అని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా ఎందుకు చెప్పట్లేదు? దానికి మళ్ళీ మా అసోసియేషన్‌కి మళ్ళీ లెటర్ పైన. దేనికి లెటర్లు? అంటే అన్నీ ఎప్పుడు తీసుకొని తిరగడానికి స్వేచ్ఛ ఇచ్చింది భారతదేశం మీకు? కాదు కదా! కొన్ని కొన్ని లిమిట్స్ ఉంటాయి గదా! సో, మహిళా కమిషన్ దాకా అంటే శివాజీ గారు మహిళా కమిషన్ దగ్గరికెళ్లి అక్కడికి పిలిచి ఇలా చేయడం కరెక్ట్ కాదని కౌన్సెలింగ్ దాకా ఇది వెళ్ళింది. సో, ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఎంత ఇదయిందంటే అది పెద్ద తప్పులాగానే మొత్తము జరుగుతుంది. సో, మహిళా కమిషన్ దాకా వెళ్లి ఆయన అన్న మాటలకి అంత ఇది సీన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? మరి మహిళా కమిషనర్‌కి నాకు ఒకటి అర్థం కాదు. ఈ సామాన్లు గొడవ అని చెప్పేసి, సామాన్లు అన్న అని చెప్పేసి ఈరోజు శివాజీ గారిని అంటున్నారు గదా! మరి ఇదే మాట ఒకామె వీడియో ఆవిడ పేరు ఏదో పేరు సంథింగ్ నాకు గుర్తు రావట్లేదు. ఆవిడని ఎవరో ఒకతను అన్నీ బావుండాలి అని వీళ్ళు లైక్స్ చేయాలంటే సామాన్లు బావుండాలి ఆంటీ అని చెప్పినప్పుడు మరి ఆవిడ గురించి ఎందుకు చాలా పెద్ద రోల్స్ అయిపోయి దాన్ని రీల్స్ చేసేసి పెద్ద ట్రోల్ చేశారు ఆ మాటను పట్టుకొని. మరి ఆ మాట అప్పుడు తప్పు కానప్పుడు మహిళా కమిషన్‌కి ఇప్పుడు శివాజీ గారు అన్నప్పుడు ఎందుకు తప్పయింది? కావాలని అనిపించట్లేదు మీకు? నేను మహిళా పక్షపాతంగా మాట్లాడటంలా. గౌరవిస్తున్నా. అందరికీ గౌరవిస్తాను నేను. మరి అప్పుడు ఇప్పుడు ఆవిడ కూడా మహిళే గదా! అది ఎవరో ఒక అతను అన్నప్పుడు మరి అప్పుడెందుకు మాట్లాడలేదు? ఎందుకురా నువ్వు ఆడదాన్ని పట్టుకొని సామాన్లు అంటున్నావు అని చెప్పేసి ఇదే మహిళా కమిషనర్ ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు అంటే ఈ అనసూయ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి కంప్లెయింట్ ఇవ్వంగానే తెగ ఎగేసుకుంటూ వచ్చి ఆయన అప్పటికి క్షమాపణ చెప్పారు.
శివాజీ గారు. అయినా కూడా పిలిపించి ఏదో పెద్ద నేరాల ఘోరాలు చేసినట్టు ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి. అయన్ని మీద మరి స్పందించాలి కదా మహిళా కమిషనర్స్. మహిళా కమిషనర్స్ స్పందించాలి. ఇప్పుడు ఏదైతే నన్ను సామాన్లు అన్నారని చెప్పేసి అనకపోయినా కూడా ఈ మీదకేసుకొని ఇది చేసిన ఏం కూడా స్పందించాలి కదా! ఆహా! మనం ప్రపంచంలో జరిగేటివి ఏమి స్పందించము. దేని గురించి మాట్లాడము. ఈ ఈమె గురించి అనకపోయినా కూడా అదే పనిగా మీదేసుకొని అన్ని గెలికి ముందు పెట్టుకోవాలా. అది ఈమె చేసే పని. అంటే ఆవిడ ఏమంటుందంటే పారాసైట్స్ పక్కోళ్ళ మీద పడి తినే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కావాలని ఇట్లా చేస్తూ ఉంటారు. మరి ఈవిడ ఎవరి మీద పడుతుంటుంది? ఎవరి మీద పెడుతుంది ఈవిడ? అది ఆవిడ క్వెషన్ చేసుకుంటే అర్థమవుద్ది. ఆవిడ ఎవరి మీద మంది మీద పడి బతుకుతుందో మరి లేకుంటే మరి ఒకరిననేటప్పుడు ఆవిడ కూడా చూసుకోవాలి గదా! అంటే ఆవిడ అన్నెసెసరీగా అంటున్నారు. అన్నెసెసరీ కాదు. కావాలనే మాట్లాడింది కదా! అన్నెసెసరీ ఉంది. నోరు మూసుకొనుంటే నేను ఒక్కటే చెప్తానమ్మా ఎవరికైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, చిన్నవాళ్ళైనా సరే, ఈరోజు నేను చిన్న పొజిషన్‌లోనే ఉండొచ్చు. ఇంకా ఇంకా కిందకెళ్ళిపోవచ్చు. అట్లని చెప్పి పైకి గూడా ఎళ్ళిపోవచ్చు. పై స్థాయికి గూడా ఎళ్ళిపోవచ్చు. అలా కాదులే కానీ, ఒక మనిషి ఎదుగుతూ ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని ఉండాలి. ఎటుపక్క ఏవి మాట్లాడుతున్నారా ఏంటనేది చూడకూడదు. తర్వాత ఒక మంచి స్థాయికి ఎదిగిన తర్వాత నోరు మూసుకొని ఉండాలి. అట్లా ఉంటేనే బావుంటది. లేదు మాకు నడమంత్రపు సిరి అంతా వచ్చేసింది, మీదికెక్కేసింది. మేము ఏది చేస్తే అది చెల్లుతది. మా వెనకాతల సోకాల్డ్ చాలామంది పర్సన్స్ ఉన్నారు. మేము చిటికేస్తే మొత్తం అయిపోతది. మేమేం చేసినా కూడా అందరూ ఇదవుతది అనంటే, ఇప్పుడు బయట నాలాంటి వాళ్ళు లేకపోతే పక్కన వాళ్ళు ఏం చేయలేకపోయినా పైన భగవంతుడు అనేవాడు ఒకడుంటాడు. అనుకున్న టయానికొస్తాడు, తాట తీసిపోతాడు. ఇది మటుకు వాస్తవం. ఇది ఇట్లాంటి వాళ్ళు ఎంత చెప్పినా గూడా ఇంగంతే. ఎవడొస్తాడు, ఏంటో వస్తాడు అని జెప్పేసి అనుకుంటారు. కానీ ఇలాంటి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకున్నా కూడా మనం ఎక్కువ వాళ్ళని ఎక్స్‌పోజ్ చేసినట్టు వాళ్ళవుతాం. ఆల్రెడీ ఆవిడ బాగా ఎక్స్‌పోజ్ అయిపోయింది. నాకొక్కటే డౌట్ రా! ఇది ఏదైతే ఈ బికినీలో స్విమ్మింగ్ పూల్ డ్రెస్‌లో పెట్టిన ఏదైతే ఫ్లెక్సీలు అవి పెట్టింది కదా! పోస్ట్ చేసింది కదా! వాటిని పెద్ద ఫ్లెక్సీలు కట్టించి హైదరాబాద్ నడిబొడ్డులోనో లేకపోతే ఎయిర్‌పోర్ట్‌లోనో పెడితే ఇంకా బావుంటదేమో గదా! పెడితే ఏం చేస్తది ఇప్పుడసలు నాకర్థం కావట్లేదు. ఒకవేళ ఆ విధంగా చేస్తే ఈవిడేం చేయగలుగుతది? కేసు పెడతారు. కేస్ పెడతారా? కేస్ పెడుతున్నప్పుడు అలాంటప్పుడు చేయకూడదు కదా! చేయకూడదు కదా! మరి? కానీ ఇప్పుడు దీని మీద రోహిణి గారు కానీ, వీళ్ళు కానీ చాలా మంది స్పందించి ఒకటే చెప్పారు. మనకి చిన్నప్పటి నుంచి పద్ధతిగా మనం పెంచినప్పుడు కంపల్సరీ మనం చెప్పాలి. విదేశాల్లో వాళ్ళేసుకున్నారు అంటే వాళ్ళ సంస్కృతి వేరు, మన సంస్కృతి వేరు అని జెప్పేసి ఒక 2 రోజుల క్రితం రోహిణి గారు గూడా ఆర్టిస్ట్ రోహిణి గారు హీరోయిన్ ఆవిడ గూడా స్పందించి ఆహ్, శివాజీ గారిని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. యెస్. ఆవిడ కూడా. బట్ ఇప్పుడు ఆవిడని కూడా తీసుకొనొచ్చి ట్రోల్ చేస్తా ఉన్నారు. ఎందుకు అట్లా అంటున్నారు అని జెప్పి. అరే! మంచి చెప్పిన వాళ్ళని ఎవరైనా ట్రోల్ చేస్తార్రా? ఇది సమాజం అంతేను. మంచి చెప్పిన వాళ్ళని కూడా ట్రోల్ చేస్తారు. అదంతే ఇంకా. దాని గురించి ఎవరు ఏం చేయలేరు. ఏది మాట్లాడినా కూడా వాళ్ళని ట్రోల్ చేసుకుంటూ పోతూ ఉండడమే. సమాజంలో మార్పెక్కడొస్తది? ఇగో ఇలాంటి వాళ్ళుంటే మార్పెక్కడొస్తది చెప్పు? నా ఇష్టం. ఎవడేం మాట్లాడుకున్నా 2 రాష్ట్రాలు తగలబడిపోతున్నా కూడా నేను బికినీలేసుకొని దిగుతా. నేను 2 పీకిలే యేసుకుంటా. అయితే ఏంటి అని చెప్పి వాళ్ళ గురించి ఏం మాట్లాడతావు? అలాంటి వాళ్ళని తీసుకుపోయి 4 తన్ని బొక్కలో పడేస్తే రెండో వాళ్ళు సాఫ్‌గా వస్తారు. కానీ అది చేసే ధైర్యం ఉందా వీళ్ళకి? పోలీసుల యంత్రానికి గాని, లేకపోతే ఇప్పుడు మహిళా కమిషనర్ శివాజీ గారిని పిలిచి విమర్శించినప్పుడు, అదే అని పిలిచి ఎందుకు విమర్శించలేదు? నువ్వు కూడా తగ్గమ్మా, తగ్గి నువ్వేదన్నా స్విమ్మింగ్ పూల్‌లోనో లేకపోతే ఏదన్నా నీ ఇంట్లో ప్రైవేట్‌గా ఉన్నప్పుడు ఫోటోలు ఏదైతే ఉన్నాయో అవి నీ దగ్గరే పెట్టుకో. బయటికి వదలమాకు. నీ ఇంట్లోనే ఉండు, నీ ఇంట్లోనే తిరుగు. బయటికి వదిలిపెట్టబాక అని చెప్పేసి మహిళా కమిషనర్ ఆమెకెందుకు చెప్పట్లేదు? ఇప్పుడు ఆ ఫోటోలు చూసే కదా! ఇప్పుడు రేపులు ఇవన్నీ జరుగుతున్నాయంటే. అవేమో అంత ఇదిగా 2 పేలికలేసుకొని బయటకొస్తది. అంగాంగం చూపించుకుంటూ. అవి ఇట్లాంటి యూత్‌గా 16, 17 సంవత్సరాలు ప్రతి ఒక్క చేతుల్లో మొబైల్ ఉంటుంది. ఒక 18 సంవత్సరాల పిల్లోడికి ఇంకా అయి చూస్తే ఇంకెలా అనిపిస్తది? మరి రేపులు జరగకుండా ఎలా ఉంటాయి? మహిళా కమిషన్ దీని మీద చర్య తీసుకోమని చెప్పండి. ఆవిడని పిలిచి నువ్వు ఇలా చేయకు, ఇలా చేయమని చెప్పండి. మిగతా వాళ్ళు సాఫ్‌గా వస్తారు. ఇప్పుడు లేస్తే సినిమాల దగ్గరికెళ్తారేంటి నాకర్థం కావట్లా. అంటే ఇప్పుడు ఇంకొక పాయింట్ గూడా డైరెక్టర్‌లకి, ప్రొడ్యూసర్‌లకి ఎందుకు చెప్పట్లేదు? సినిమాలో అట్లాంటి బట్టలేసుకోవద్దని చెప్పి బయట వాళ్ళకి ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు కూడా ఒక ఆర్టిస్టే గాబట్టి ఏమంటారు దీని గురించి? ఏం చెప్పాలి డైరెక్టర్‌లకి, ప్రొడ్యూసర్‌లకి? అంటే ఇట్లాంటి బట్టలు వేసుకోవద్దు. ఎక్స్‌పోజింగ్ చేసే లాంటి బట్టలు వేసుకోవద్దని చెప్పొచ్చు కదా! డైరెక్టర్లు అసలు మంచిగా శారీ కట్టుకొని నీట్‌గా వచ్చేవాళ్ళని ఎంత అప్రిషియేట్ చేస్తారో తెలుసా డైరెక్టర్లు? వీళ్ళకి ఏం తెలుసు వీళ్ళ మొహాలు? ఏందని ఇప్పి కొనిస్తేనే అవకాశం ఇస్తారా? బయటికి పోండి అంటారు డైరెక్టర్లు ఇప్పుడు ఉండేవాళ్ళు ఎవరైనా సరే. టాప్ 10లో ఉండే డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో మన ఇప్పుడు మంచి మంచి సినిమాలు తీసేవాళ్ళ డైరెక్టర్లు అందరూ కూడా ప్రెజెంట్ ఉండేవాళ్ళందరూ కూడా ఆడదాన్ని ఎంత నీట్‌గా చూస్తారో తెలుసా వాళ్ళు? మంచిగా చీర ఇది చేసుకున్న వాళ్ళని, వచ్చిన వాళ్ళని. ఎవరమ్మా చెప్పింది అసలు ఆ మాట? నాకు అర్థం కావట్లేదు. ప్రొడ్యూసర్లు చెప్తారా? ఏదో ఆ మూవీలో ఏదో ఆ సీన్‌కి సంబంధించో లేకపోతే మూవీ కథకి రిలేటెడ్ ఏదైనా ఉంది అనంటే యేసుకుంటారు. అదంతటితో అయిపోతది. ఇంతకుముందు హీరోయిన్స్ కూడా అలా యేసుకున్నారు అయిపోయింది. అట్లా అని చెప్పేసి అదే మూవీలో చేసింది బయటికొచ్చి తిరిగారా? లేదు కదా!
అనుష్కని చూడలేదా మనం? సమంత గారిని చూడలేదా? ఎంతమందిని చూడలేదు? వాళ్ళు అలాగే ఉన్నారా? అనుష్క గారు ఎక్కడైనా కనిపిస్తారా నీకు? మరి అనుష్క కన్నా తోపులా వీళ్ళు? ఈ ఈ ఆ అనే వ్యక్తి అనుష్క కన్నా అందగత్తెనా? అనుష్క కన్నా పేరుందా? దేంట్లో ఎక్కువ నాకు అర్థం కాదు. పిచ్చ పిచ్చగా ఉంది అందరికి, పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటూ. అంటే ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి ఎందుకు చెప్పట్లేదు ఇప్పుడు మాకు అలాంటి ఎందుకు చెప్పాలి ప్రొడ్యూసర్లకి? అంటే వాళ్ళు అనే పాయింట్ ఏంటంటే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఇలాంటి బట్టలు వేసుకుంటేనే అవకాశాలు వస్తున్నాయి మాకు కూడా. అది రాంగ్ రా, ఏదో చెప్తున్నాను కదా. అట్లా బట్టలు వేసుకుని అన్న చెప్పిన ఆట ఎవరు నాకు చెప్పు, ఆవిడకి నేను చెప్తా. ఏ డైరెక్టర్ రమ్మని చెప్పాడమ్మా నీకు? ఎవరు అట్లా వేసుకొని వస్తే నీకు అవకాశాలు ఇస్తారని చెప్పింది అని చెప్పి అడుగుతా నేను కూడా. అది రాంగ్ అసలు. అది ఏ డైరెక్టర్ ఏ ప్రొడ్యూసర్ అలా అనరు. ఏంటి కంటెంట్ మీద సినిమాలు తీయరా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు? అంటే ఇలా రెండు పీరియడ్ల మీద వేసుకొస్తే సినిమాలు తీస్తారా? ఎవరున్నారమ్మా ఇప్పుడు ఉండే వాళ్ళు? ఇప్పుడు ఉండే డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ అందరూ ఎంతో హుందాతనంగా ఉన్నారు. ఎంత మంచి సినిమాలు తీస్తున్నారు, ఎంత మంచిగా వస్తున్నాయి. కథకి సంబంధించి ఏదైనా ఉంటే అది ఆ సీన్లోనే తప్పితే మిగతా ఎక్కడ పెడుతున్నారు మీరు? మనం చూడటం వల్ల సినిమాలు అంత వల్గర్గా ఉన్నాయా? మదర్కి ఏమన్నా 2 పీరికలే చూపిస్తున్నారా? లేకపోతే అక్కకి ఏమైనా చూపిస్తున్నారా? చెల్లెల పాత్రకి ఏమైనా చూపిస్తున్నారా? ఎక్కడ చూపిస్తున్నారు? ఎవరు ఆవిడ మాట్లాడింది? అంటే సినిమాలో చేసే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ బయటకు వచ్చి మాకు ఇలా ఉంటేనే ఆఫర్స్ వస్తారు, వాళ్ళకి చెప్పొచ్చు కదా మా బాధలు మాకుంటాయి. ఏం చెప్పాలి? నువ్వు చెప్పకపోతే నీకు సినిమా లేకపోతే నువ్వు ఇంటికి వెళ్ళిపో. నీకు అలా చెప్పి ఎవరైనా డైరెక్టర్ ఎవరైనా ప్రొడ్యూసర్ ఉంటే అలా ఏం సార్ అని చెప్పేసి నువ్వు వెళ్ళిపో. నిన్నెవరు తీసుకెళ్ళి వెళ్ళమన్నాడు ఆయన దగ్గరికి? 2 పిల్లలు వేసుకోమని రమ్మని చెప్తే ఎవరు వెళ్ళమని చెప్పారు? ముందు నీలో ఉండాలి కదా మార్పు. నువ్వు వాళ్ళ దగ్గర కదా పోయి నువ్వు వాళ్ళనే అర్హత మనకెక్కడుంది? నువ్వు అది నీకు ఆ మైండ్ లో ఉంటేనే కదా నేను వేసుకొని రమ్మన్నారని చెప్పి వేసుకు వెళ్తావు. నీకంటే ఒక ఇండివిజువాలిటీ లేదా? నీకంటే ఒక ఒపీనియన్ లేదా? వాళ్ళు వేసుకురమ్మంటే నువ్వు వేసుకెళ్తావా? మళ్ళీ ఇప్పుడు తిరిగి మాకు డైరెక్టర్లు ఇలా వేసుకురమ్మని చెప్పారు, మళ్ళీ ప్రొడ్యూసర్లు ఇలా వేసుకురమ్మని చెప్పి వాళ్ళ మీద చెప్పడం ఎందుకు? నేను ఒక ఆర్టిస్ట్ గా చెప్తున్నాను రా, డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఈరోజు ఉండబట్టే ఈరోజు 4 మెతుకులు తింటున్నాం. యాక్టర్స్ గా ఉండేవాళ్ళు మాత్రం అందరికీ చెప్పట్లా. కాబట్టి అలాంటి వాళ్ళని గౌరవించాలి. నేను చెప్తున్నాను కదా, మూవీకి సంబంధించి కథకి స్టోరీకి సంబంధించి ఏ రిలేటెడ్ ఉంటే అలా వేస్తారు తప్పితే మిగతా అలాంటిది కాదు. అలాంటి మెంటాలిటీ ఏ డైరెక్టర్ కాదు, ఏ ప్రొడ్యూసర్ కాదు.